కజ్జికాయలు చేయడం చాలామందికి రాదండి. ఒకవేళ ప్రయత్నించినా కానీ అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. నేను చూపించిన విధంగా మీరు తయారు చేయండి, చక్కగా వస్తాయి. చూస్తున్నారు కదా ఇంత బాగా వస్తాయి. మరి ఈ రెసిపీని నేను ఎలా చేశానో ఏంటో ఈ వీడియోలో చూసేద్దాము. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చండి. మనము లోపల పోపు తయారు చేసుకుని పెట్టుకుంటే చాలండి. చపాతీలు చేయడం చాలామందికి వచ్చు. ఆ చపాతీలు చేసుకుని ఈ పోపు లోపల పెట్టి గజ్జికాయల చెక్కలో నొక్కేయడమే, అంతే. చాలా ఈజీ. ఇప్పుడైతే ప్రిపరేషన్ చూసేద్దాం రండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ముందుగా మైదా పిండిని ఎక్కువ తక్కువ తీసుకోండి. నేనైతే కేజీ పిండి తీసుకుంటున్నాను. ఇందులో చిటికెడు ఉప్పు వేసుకుని టేస్ట్ కోసం చిటికెడు ఉప్పు మిక్స్ చేసుకున్నాక ఇందులో వాటర్ పోసుకుని చపాతీ ముద్దలాగా చూపించిన విధంగా కలుపుకోండి. మనం ఎంత మృదువుగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి గజ్జికాయలు. ఇప్పుడు చపాతీలాగా చేసుకుందాం. చూపించిన విధంగా చపాతీలా చేసుకోండి. రౌండ్గా, అందంగా, మందంగా కాదు, పల్చగా కాదు, అలా చేసుకోవాలి. పల్చగా చేసుకుంటే మనం నొక్కున్నప్పుడు గజ్జికాయ అనేది విడిపోతుంది. చాలామంది గజ్జికాయ కాదమ్మా కజ్జికాయ అని అంటున్నారు. మా విలేజ్లో అయితే గజ్జికాయ అనే అంటారండి. మీకు కొలతలు కావాలి, వివరంగా కావాలి అంటే పక్కా కొలతలతో లోపల పోపు ఎలా తయారు చేయాలో నేను మీకు వివరంగా చెప్పానండి. మన ఛానల్లో ఉంది, చూడండి. ఇప్పుడు ఇలా చపాతీలా చేసుకున్నాం కదా, ఈ చపాతీని కజ్జికాయల చెక్క మీద వేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న పోపుని మధ్యలో ఇలా పెట్టాలి చూపించిన విధంగా. తక్కువగా పెట్టకండి. తక్కువగా పెడితే ఏమవుతుందంటే అది గాలి వచ్చేస్తుంది, మనకి కాయ అనేది నొక్కుకుపోతుంది. పూర్ణం అనేది ఎక్కువ పెట్టుకోవాలి లోపల. ఇలా సైడ్ కొంచెం వాటర్ అప్లై చేసుకుని నొక్కేసుకోవడమే. ఇలా చాకు కానీ స్పూన్ కానీ, లేదు అనుభవం ఉన్నవాళ్ళు చేత్తోనైనా తీసేసుకోవచ్చు. ఇలా స్లోగా ఓపెన్ చేసుకుని ఇలా అన్ని కాయలు చేసుకుని మనం పక్కన పెట్టుకుని అప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాయలన్నీ చేసేసుకున్నాం కదండి, ఫ్రై చేసుకుందాము. ఒక్కొక్కటిగా వేసుకుని నెమ్మదిగా వేసుకోండి. ముందుగా వేసినవి ఇంకో పక్కకి తిప్పుకోండి. ఇవైతే చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకుందాము.
ఒక వాయి వేయించేసుకున్నాం కదండి, ఇప్పుడు రెండో వాయి కూడా వేయించేసుకుందాము. అంతేనండి, గజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి. నేను చూపించిన విధంగా తయారు చేసుకోండి, చాలా బాగుంటాయి. వివరంగా చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉందండి, చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.